ఏంజల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారు అంతా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు థీమ్ వచ్చేసి బేబీ పింక్ అనమాట. సో ఎంతమందికి ఇష్టం బేబీ పింక్ అంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ అలానే ఏంటంటే మన సబ్స్క్రైబర్స్లో కూడా సిస్ రోహిణి అండ్ అలాగే కొంతమంది నన్ను అడిగారు అనమాట బేబీ పింక్ కాంబినేషన్లో చేయమని. సో వాళ్ళ కోసం అని కాకుండా అండ్ నా కోసం కూడా, నాకు పర్సనల్గా బేబీ పింక్ అంటే చాలా ఇష్టం. అది కూడా ఏంటంటే వెన్ ఐ వాజ్ ఇన్ డిగ్రీ అప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేదన్నమాట, షర్మి అని చెప్పి. సో తను నాకు కాంప్లిమెంట్ ఇచ్చిందనమాట, బేబీ పింక్ నీకు చాలా బాగుంటుంది అని. సో ఇంకా మనం ఆగుతామా? ఎప్పుడైనా బేబీ పింక్ని చూడగానే నాకు ఇంకా అది తీసేసుకోవాలి, నీకు బాగుంటుంది కదా అనిపిస్తుంది అనమాట. సో మ్యాక్సిమమ్ ఆఫ్ ద డ్రెస్సెస్ అన్నీ కూడా నేను ఎన్నున్నా సరే మళ్ళీ బేబీ పింక్లో తీసుకుంటాను, అలా అనమాట. ఈ వీడియోలో నేను వాడిని మొత్తం కూడా బేబీ పింకే అనమాట. సో ఫస్ట్ నేను ఏం చేశాను, డ్రాప్ షేప్ అంటే టియర్ డ్రాప్ షేప్ కుందన్స్ని తీసుకున్నా బేబీ పింక్లో. అవి మ్యాట్ ఫినిష్ అనమాట. మనకి 10 grams వచ్చేసి 22 రూపీస్ ఆర్ 20 రూపీస్కి వచ్చేస్తాయి. సో అవి ఒక బ్యాంగిల్కి వచ్చి 20 grams ఈజీగా పడతాయి అనమాట. సో ఫస్ట్ నేనేం చేశానంటే ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకుని సర్కిల్ షేప్లో ఒక లేయర్ని అతికిచ్చాను. తర్వాత అది అతికిచ్చేసిన తర్వాత దానిపైన B7000 గ్లూ అప్లై చేసి మళ్ళీ ఇంకో లేయర్ అతికిచ్చాను అనమాట. సో అలా అతికిచ్చిన తర్వాత వాణి క్రాఫ్ట్ స్టోర్లో లాస్ట్ టైం నేను ఒక మెటీరియల్ వీడియో పెట్టాను కదా. సో వాళ్ళ దగ్గర జర్కన్ స్టోన్స్ తీసుకున్నాం కదా. సో అవేంటంటే 10 grams వచ్చేసి 20 రూపీస్ అనమాట. సో వాటిని ఒక 3 అతికిచ్చాను. 3 అతికిచ్చిన తర్వాత ఏంటంటే ఒక మంచి ఫ్లవర్ ఫామ్ అవుతుంది అనమాట. సో మొత్తం మనం బ్యాంగిల్ మొత్తాన్ని కూడా సేమ్ అలానే యాజ్ ఇట్ ఈజ్ ఇమిటేట్ చేసేస్తే బ్యాంగిల్ లుక్ వచ్చేసి ఈ రకంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను మీ అందరికీ పదే చెప్పేది ఏంటంటే మనం అతికించుకునేటప్పుడు కరెక్ట్గా అతికించుకోవాలి. అండ్ అలానే దానికి ఆరిపోయే టైం ఇవ్వాలి. మినిమం 24 hours మనం దాన్ని కదల్చకుండా ఉంటే అది చక్కగా డ్రై అయిపోతుంది అనమాట. సో మనం ఎక్కించుకునేటప్పుడు కూడా బాబాయ్ ఊడిపోతుంది అనే భయం ఉండదు. సో నేను ఎందుకు చెప్తున్నానో వినండి. ఎందుకంటే ఒక సిస్టర్ నన్ను అడిగారు అనమాట, ఏమనంటే ఇవి నేను మీరు చేసినట్టే చేశాను కానీ 1 day కూడా ఉండలేదు, మొత్తం అన్నీ ఊడిపోయాయి అని. అలాగైతే నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అన్నీ నేను వాడతాను. అండ్ అలాగే నా సైజ్ కూడా కాదు అవి, నేను ఏదోలాగా ఎక్కించుకుని వాడతాను. బట్ అవేమీ ఊడిపోవడం లాంటివి జరగవు. సో మరి చూసుకోండి, అతికించుకునేటప్పుడు కొంచెం కరెక్ట్గా అతికించుకోండి. అండ్ ఈ బేబీ పింక్లో ఏంటంటే గ్లాస్ ఫినిష్లో దొరకటం కష్టం అనమాట. నేను ఏంటంటే ఏదో పేజ్లో చూస్తే సడన్గా వాళ్ళ దగ్గర ఇవి మాత్రం ఆర్డర్ చేశాను. అండ్ అలాగే ప్రైస్ కూడా నార్మల్ వాటితో పోల్చుకుంటే కొంచెం ఎక్కువే తీసుకున్నారనమాట. సో మనం ఏది అతికించుకున్నా కొంచెం సెట్ చేసుకునేటప్పుడు మనమే చక్కగా సెట్ చేసుకోవాలంటే వంకటింకరగా పోతాయి కదా. సో అలా పోయినప్పుడు మనమే స్ట్రైట్గా మనకు ఎలా కావాలో అలా సెట్ చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ నేనేం చేశాను, ఈ బ్యాంగిల్కి వచ్చేసి ఒక రెక్టాంగిల్ కుందన్ తీసుకున్నాను. తర్వాత 3mm కుందన్స్ అనమాట. సో అవి కూడా బేబీ పింక్వే అవి తీసుకున్నాను. తర్వాత ఒక స్క్వేర్ కుందన్ తీసుకుని మీకు వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో యాజ్ ఇట్ ఈజ్ అలాగా అతికిచ్చేసాను అనమాట. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్లో ఇంకా మంచి వీడియోస్, మంచి మోడల్స్ ఉన్నాయి. ఇంకా అప్కమింగ్ వీడియోస్ వచ్చేసి ఇంకా మంచివి వస్తాయి. సో ఎవరన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే తర్వాత నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట వీడియో అప్లోడ్ చేయగానే. ఈ సెట్ మేక్ చేస్తున్నప్పుడు ఏంటంటే మొత్తం నా బీట్స్ బాక్స్ మొత్తం కింద పడిపోయింది, మొత్తం అన్నీ కలకాబులకలం అయిపోయినాయి. సో అవన్నీ మళ్ళీ నేను ఏరుకుంటూ కూర్చోవాలి. నా మెడ పరిస్థితి ఏమవుతుందో కూడా నాకు తెలీదు, కానీ ఇంకేం చేస్తాం, తప్పదు కదా. సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇలా ఉంది. మరి నచ్చితే మరి తప్పకుండా లైక్ చేయండి. మనకి ఇక్కడ లైక్ చేయడం వల్ల నాకు ₹1 కూడా రాదు. కాకపోతే ఏంటంటే ఇలాగ ఇంకొంతమంది ఏంజల్స్కి రీచ్ అవుతుంది అనమాట. సో అలా రీచ్ అయినప్పుడు వాళ్ళకి కూడా నచ్చితే వాళ్ళు కూడా మన ఫ్యామిలీ అవుతారు. అండ్ తర్వాత వాళ్ళకి ఇంకా బాగా నచ్చితే కమెంట్ చేస్తారు కదా. సో ఆ కమెంట్స్ని చూసి నేను నవ్వుకుంటాను. సో మీకు నచ్చితే అవుట్పుట్ అనేది లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్స్ అనేవి నాకు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి, ఎలా ఉన్నాయో ఏంటి అనేది. ఇంకా బ్యాంగిల్స్ కోసం ఏమైనా చిన్న డౌట్స్ ఉంటే కనుక వాటిని కూడా కమెంట్ బాక్స్లో అడగండి. నేను మ్యాక్సిమం రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో చేతికి వేసుకుంటే ఇలా ఉన్నాయన్నమాట. సో మామూలుగా ఉన్నాయా, చాలా బాగున్నాయా చెప్పాలి మీరే. ఇప్పటి వరకు లాస్ట్ వరకు మన వీడియో చూసిన ఏంజల్స్ అందరికీ కూడా లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా
మంచి మంచి వీడియోస్ వస్తాయన్నమాట. సో చూస్తూ ఉండండి మన ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దే, అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోద్దు. Hope you all enjoyed the video.